గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఏమవుతుందంటే సెకండ్ బిఎస్ లో లీనియర్ అనాలిసిస్ లో ఇన్ఫైనైట్ సిరీస్ యూనిట్ 2 చెప్పుకుంటున్నాం. దీంట్లో మనం డెఫినేషన్ ఏంటంటే ఏ సిరీస్ సిగ్మా యూఎన్ ఈజ్ సెడ్ టు బి ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగటివ్ టర్మ్స్ ఇఫ్ యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n belongs to n అని. ఏ సిరీస్ సిగ్మా యూఎన్ ఈజ్ సెడ్ టు బి ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇఫ్ యూఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n belongs to n అని. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి జనరల్ గా ఇంటీజర్స్ అన్నది జడ్ లో ఉంటాయి కదా. ఇంటీజర్స్ అంటే ఏమవుతుందంటే 0 1 2 3 సో ఆన్. ఇది -1 -2 -3 ఉంటాయి కదా. దీంట్లో మనకి జెడ్ ప్లస్ అంటే ఏంటి వస్తాయంటే జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట, 1 2 3 సో ఆన్ అని. అలాగే జెడ్ మైనస్ అంటే నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటో వస్తాయంటే -1 -2 -3 అని. అలాగే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమవుతుందంటే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి ఏమవుతుందంటే ఇంక్లూడింగ్ 0 యాడ్ అవుతుంది అనమాట. నాన్ పాజిటివ్ అంటే నెగిటివ్ కదా, అంటే 0 -1 -2 -3 అని. అలాగే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమవుతుందంటే మనకి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ కాదంటే పాజిటివ్ కదా, అంటే ఏమవుతుందంటే 0 1 2 3 సో ఆన్ అన్నమాట. మనకి ఏమవుతుందంటే పాజిటివ్ ఇంటీజర్స్ లో 0 ఉండదు, నెగిటివ్ ఇంటీజర్స్ లో 0 ఉండదు, ఇంటీజర్స్ లో 0 ఉంటుంది, మళ్ళీ నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ లో 0 ఉంటుంది, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ లో 0 ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ దాని నుంచి ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏ సిరీస్ మనకి ఏంటి ఇచ్చాడంటే ఏ సిరీస్ సిగ్మా యూఎన్ ఈజ్ సెడ్ టు బి ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అని ఇచ్చాడు కదా. నాన్ నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే మనకి పాజిటివ్ అని అనుకుంటాం. నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అని కాదు, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ లో 0 కూడా ఇంక్లూడింగ్ అవుతుంది. అందువల్ల మనం ఏం రాస్తాం అంటే యూఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. యూఎన్ వాల్యూ 0 అవ్వచ్చు లేదా 0 కంటే ఎక్కువ అవ్వచ్చు నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే. అదే ఇక్కడ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని ఇచ్చాడు కదా. పాజిటివ్ టర్మ్స్ లో 0 ఉండదు. పాజిటివ్ టర్మ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 1 2 3 సో ఆన్. అందువల్ల మనం ఏమవుతుందంటే యూఎన్ గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఎప్పుడైనా సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అంటే మనం ఏం తీసుకుంటాం అంటే యూఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. ఏ సిరీస్ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయితే మనం ఏం తీసుకోవాలంటే యూఎన్ గ్రేటర్ దాన్ 0 అని తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇవి 2 డెఫినేషన్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ థీరం ఏంటంటే ఇది చాలా సింపుల్ థీరం అన్నమాట. ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ సిగ్మా యూఎన్ అని ఇచ్చాడు, దెన్ సీక్వెన్స్ Sn ఈజ్ మోనోటోనికలీ ఇంక్రీజింగ్ అని చెప్పాలి. సెట్ Sn ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ నాన్ నెగిటివ్ టర్మ్స్ అని ఇచ్చాడు. నాన్ నెగిటివ్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా యూఎన్ అంటే అర్థం ఏంటి, యూఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. అయితే మనకి Sn అనేది ఏమవుతుందంటే యూఎన్ యొక్క పార్షియల్ సమ్ అంటే ఏమవుతుంది Sn ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ so on ప్లస్ un అని తీసుకొని మనం ఏం చెప్పాలి, సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ అని చెప్పాలి. సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్. లెట్ Sn ఈక్వల్ ఏం తీసుకున్నాం, Sn అనేది ఏమవుతుంది పార్షియల్ సమ్ ఆఫ్ ది సిరీస్ un అవుతుంది కాబట్టి అంటే Sn ఈక్వల్ టు u1 ప్లస్ u2 ప్లస్ so on un అని తీసుకోవాలి. అవర్ కన్వెనియంట్ un ముందు టర్మ్ ఏంటి రాసామంటే un మైనస్ 1 అని రాసాం. un మైనస్ 1 అని రాస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే Sn ఈక్వల్ టు Sn అంటే u1 నుండి un వరకు ఉంటే Sn కి ఈక్వల్ కదా. అదే u1 నుండి un మైనస్ 1 వరకు ఉంటే ఏమవుతుందంటే u1 నుండి un అయితే Sn అని రాస్తాం. u1 నుండి un మైనస్ 1 అయితే ఏమవుతుందంటే Sn మైనస్ 1 కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల Sn ఈక్వల్ టు Sn మైనస్ 1 ప్లస్ un. ఈ Sn మైనస్ 1 ఇటువైపు వస్తే అవుతుంది Sn మైనస్ 1 ఈక్వల్ టు un. ఇప్పుడు ఏమవుతుంది మనకి Sn మైనస్ un ఈక్వల్ టు un అన్నది ఏమవుతుంది నాన్ నెగిటివ్ టర్మ్స్ అని ఇచ్చాడు. నాన్ నెగిటివ్ టర్మ్స్ అంటే ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అందువల్ల un గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n belongs to n అని రాసాం. అంటే ఏంటో వచ్చింది మనకి Sn మైనస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే ఈ Sn మైనస్ 1 అటువైపు తీసుకెళ్ళడానికి ఒక ప్లస్ అవుతుంది. Sn గ్రేటర్ దాన్ ఈక్వల్ టు Sn మైనస్ 1. మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఏమవుతుందంటే Sn కంటే Sn ప్లస్ 1 ఎక్కువ ఉంది అనుకో ఫర్ ఆల్ n belongs to n.
ఫర్ ఆల్ n belongs to n కి Sn కంటే Sn+1 ఎక్కువ ఉంటే మనం ఏమంటాం అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటి, S1 కంటే S2 ఎక్కువ ఉండాలి, S2 కంటే S3 ఎక్కువ ఉండాలి, S3 కంటే S4 సో అని. ఇక్కడ మనకి Sn-1 కంటే Sn ఎక్కువైంది అంటే ఇదే అవుతుంది మనకి. ఇక్కడ n ప్లస్ లో మనం ఏమవుతుందంటే 2 ఇచ్చామనుకో S1 కంటే S2 ఎక్కువ ఉంటుంది, అలాగే 3 ఇస్తే అవుతుంది S2 కంటే S3 ఎక్కువ ఉంది. అంటే ఈ కండిషన్ ని Sn-1 కంటే Sn అనేది ఎక్కువైంది అంటే ఏమవుతుందంటే సీక్వెన్స్ Sn అనేది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది అన్నమాట డెఫినేషన్. అంటే ఏమవుతుంది మనకి ఎప్పుడైనా ఒక సీక్వెన్స్ S అనేది ఏమవుతుందంటే పార్షియల్ సమ్ ఆఫ్ ది నాన్ నెగటివ్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా యూఎన్ అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ సీక్వెన్స్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇచ్చాడు అని అర్థం. మనకేంటి సీక్వెన్స్ S అనేది ఏమవుతుందంటే పార్షియల్ సమ్ ఆఫ్ ది నాన్ నెగటివ్ టర్మ్స్ ఆఫ్ సిగ్మా యూఎన్ అని ఇచ్చాడంటే అర్థం ఏంటి, సీక్వెన్స్ Sn ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుందని అర్థం. ఇవి డెఫినేషన్ అండ్ థియరం చెప్పాం కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థియరం చెప్తున్నాం, అదేంటంటే జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీస్ లో మనకి ఏంటవుతుందంటే థియరం ఏంటి, ఇఫ్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టు r ఫర్ n ఇస్ కన్వర్జెన్స్ టు 1/1 మైనస్ r అని చెప్పాలి. ఎప్పుడంటే ఇఫ్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 1 అని, సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టు r ఫర్ n ఇస్ డైవర్జెన్స్ అని చెప్పాలి. ఎప్పుడంటే ఇఫ్ r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. ఇప్పుడు మనకి కేస్ 1 చేస్తున్నాం. కేస్ 1 లో ఏం చెప్తున్నాం అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 1 అని తీసుకొని మనం ఏం చెప్పాలి, ఈ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టు r ఫర్ n అనే సిరీస్ అనేది ఏమవుతుందంటే 1/1 మైనస్ r కి కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు మనం 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 1 అని తీసుకున్నాం. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 1 అంటే అర్థం ఏంటి, మనకి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 1 అయితే r ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా r వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉండొచ్చు అని అర్థం. r ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా r వాల్యూ 0 కి 1. r వాల్యూ 0 అయింది అనుకోండి, r ఫర్ ఎనీథింగ్ r ఫర్ n వాల్యూ ఎంత అవుతుందంటే 0. 0 కి 1 కి మధ్యలో ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు సపోజ్ r ఈక్వల్ టు 0.1 తీసుకున్నాం అనుకో, r ఫర్ n ఈక్వల్ ఏమవుతుంది 0.1 హోల్ ఫర్ n కదా. ఇప్పుడు లిమిట్ అప్లై చేసాం అనుకోండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టు r ఫర్ n ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టు 0.1 హోల్ ఫర్ n అవుతుంది. n ప్లస్ లో ఇన్ఫినిటీ రాసాం అనుకోండి, అంటే సపోజ్ 0.1 హోల్ స్క్వేర్ రాస్తే ఎంత అవుతుందంటే దాని వాల్యూ 0.02 అని వస్తుంది. అదే 0.1 హోల్ క్యూబ్ రాసాం అనుకోండి 0.001 అని వస్తుంది. అదే 0.1 హోల్ పవర్ 10 రాసాం అనుకో 0.901 వస్తుంది. ఆ విధంగా n ప్లస్ లో ఇన్ఫినిటీ రాస్తే 0.1 వస్తుంది. అంటే దాని వాల్యూ ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ 0 అవుతుంది. అంటే r వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r ఫర్ n వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. అది రాస్తున్నాం అన్నమాట. r వాల్యూ 0 కి 1 కి మధ్యలో ఉంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r ఫర్ n వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు లిమిట్ r ఫర్ n ఈక్వల్ టు 0 అయింది అంటే అవుతుంది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r పవర్ n ప్లస్ 1 కూడా 0 అవుతుంది. r పవర్ ఇన్ఫినిటీ వేస్తే 0 అవుతున్నప్పుడు ఇన్ఫినిటీ ప్లస్ 1 కూడా ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది కదా. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ r పవర్ n ప్లస్ 1 ఈక్వల్ ఎంత అవుతుందంటే 0. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ టు r ఫర్ n అనే సిరీస్ అనేది ఏమవుతుందంటే 1/1 మైనస్ r కి కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి. మనకి డెఫినేషన్ ఏం చెప్తుంది, కన్వర్జెన్స్ సిరీస్ డెఫినేషన్ ప్రకారం ఒక సిగ్మా యూఎన్ అనే సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవ్వాలి అంటే ఏమవుతుందంటే ఒక సీక్వెన్స్ కన్సిడర్ చేసుకోవాలి. Sn ఈక్వల్ టు ఏ విధంగా u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ సో ఆన్ un అని తీసుకొని ఒక సిగ్మా యూఎన్ అనే సిరీస్ అనేది కన్వర్జెన్స్ అవ్వాలంటే ఒక సీక్వెన్స్ Sn ఈక్వల్ టు u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ సో ఆన్ un అని తీసుకొని ఈ సీక్వెన్స్ కన్వర్జెన్స్ అని చెప్తే ఈ సిరీస్ కూడా కన్వర్జెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటి, ఈ సిరీస్ అనేది సిగ్మా r ఫర్ n అనే సిరీస్ అనేది కన్వర్జెన్స్ అని చెప్పాలంటే ఏమవుతుంది, ఒక సీక్వెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటి ఇచ్చాడు, సిగ్మా n ఈక్వల్ టు 0 టు r ఫర్ n అనేది మనం దేంతో కంపేర్ చేస్తున్నాం అంటే సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r ఫర్ n అనేది సిగ్మా un తో కంపేర్ చేస్తే మనకి un వాల్యూ ఎంత అవుతుందంటే r ఫర్ n అవుతుంది. un వాల్యూ ఎంత అవుతుందంటే r ఫర్ n. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, Sn ఈక్వల్ టు u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ సో ఆన్ un అని తీసుకోవాలి.
తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ యూఎన్ అంటే ఆర్ పవర్ ఎన్ కదా, యూ నాట్ అంటే ఏమవుతుంది ఆర్ పవర్ జీరో. ఆర్ పవర్ జీరో వాల్యూ ఎంత అవుతుంది 1 అని. తర్వాత u1 అంటే ఆర్ పవర్ 1 అంటే 6, u2 అంటే ఏమవుతుంది r², అప్ టు ఆర్ పవర్ n వరకు అని రాసుకోండి. ఈ సిరీస్ కన్వర్జెన్స్ అవుతుందంటే ఈ సిరీస్ యొక్క పార్షియల్ సమ్ కింద ఒక సీక్వెన్స్ S అని తీసుకున్నాం. అదేంటి u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ un అని. ఇక్కడ un అంటే ఆర్ పవర్ n అవుతుంది, బట్టి ఆర్ పవర్ 0 అంటే 1 అవుతుంది, u1 అంటే ఆర్ పవర్ 1 అంటే r అని, u2 అంటే r² అని, ఆర్ పవర్ n అనేది వచ్చింది. బోత్ సైడ్ మనం దీని ఈక్వాలిటీని r తో మల్టిప్లై చేస్తాం అనుకో, r ఇంటూ sn, r ఇంటూ 1 r ప్లస్ r ఇంటూ r² r³ ప్లస్ ఈ r పవర్ n ముందు టర్మ్ ఏమవుతుందంటే r పవర్ n మైనస్ 1 ఉంటుంది. r తో మల్టిప్లై చేస్తే r ఇంటూ r పవర్ n మైనస్ 1 అంటే ఎంత అవుతుందంటే r పవర్ n ప్లస్ r ఇంటూ r పవర్ n అంటే ఎంత అవుతుందంటే r పవర్ n ప్లస్ 1 అనేది వచ్చింది. అవర్ కన్వీనియంట్ బోత్ సైడ్ ఏమవుతుందంటే 1 తో యాడ్ చేస్తాం, ఇటు ఒక 1 ఇటు ఒక 1 యాడ్ చేస్తే 1 ప్లస్ r sn ఈక్వల్ టు 1 ప్లస్ r ప్లస్ r² ప్లస్ r పవర్ n ప్లస్ r పవర్ n ప్లస్ 1. 1 ప్లస్ r sn ఈక్వల్ టు 1 నుండి r పవర్ n ఈక్వల్ టు 1 ప్లస్ r ప్లస్ r² ప్లస్ r పవర్ n అంటే దేనికి ఈక్వల్ sn కదా, అందువల్ల 1 నుండి r n వరకు sn అని రాసాం. ఇంకా రిమైనింగ్ ఏంటి మిగిలిందంటే r పవర్ n ప్లస్ 1 అనేది మిగిలింది. ఈ r ప్లస్ 1 ఇటువైపు తీసుకొచ్చాం, ఈ r sn ఇటువైపు తీసుకొచ్చాం. ఈ ప్లస్ r పవర్ n ప్లస్ 1 ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుంది 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 ఈక్వల్ టు sn, ఇది ఇటువైపు వచ్చేసరికి ఏమవుతుందంటే మైనస్ rsn. ఇప్పుడు ఈ sn మైనస్ rsn లో sn కామన్ తీసాను, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది అంటే మైనస్ r, అందువల్ల sn ఇంటూ 1 మైనస్ r ఈక్వల్ టు ఇటువైపు ఏముంటుంది 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ గా రాసాం. ఇప్పుడు sn ఈక్వల్ ఏమవుతుంది 1 మైనస్ r ఇటువైపు పంపిస్తే 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై హోల్ బై 1 మైనస్ r అవుతుంది. ఈ 1 మైనస్ r అన్నది ఏమవుతుంది రెండోటికి చెందుతుంది కావున 1 బై 1 మైనస్ r మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ సీక్వెన్స్ sn అన్నది ఏమవుతుందంటే కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి. దేనికి కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి, ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ టు 1 బై 1 మైనస్ r అని చెప్పాలి. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఈ సిరీస్ యొక్క పార్షియల్ సమ్ కింద తీసుకున్నాం కదా, ఈ sn ని ఈ సిరీస్ యొక్క పార్షియల్ సమ్ కింద తీసుకున్నాం కావున ఈ సిరీస్ అన్నది 1 బై 1 మైనస్ r కన్వర్జెన్స్ అవ్వాలంటే సీక్వెన్స్ అన్నది 1 బై 1 మైనస్ r కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి. ఇప్పుడు ఈ sn అన్నది దీనికి ఈక్వల్ అయింది కదా, ఈ సీక్వెన్స్ 1 బై 1 మైనస్ r కన్వర్జెన్స్ అని చెప్పాలంటే ఏం చెప్పాలి మనం, లిమిట్ n టెండ్స్ టు sn ఈక్వల్ టు 1 బై 1 మైనస్ r అని చెప్పాలి. దానికోసం మనం లిమిట్ n టెండ్స్ టు sn చేస్తాం. లిమిట్ n టెండ్స్ టు sn చేస్తే అవుతుంది, ఈ లిమిట్ రెండోటికి చెందుతుంది కదా, లిమిట్ n టెండ్స్ టు 1 బై 1 మైనస్ r మైనస్ లిమిట్ n టెండ్స్ టు r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. అంటే లిమిట్ n టెండ్స్ టు sn ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు 1 బై 1 మైనస్ r. ఇక్కడ చూడండి n టెండ్స్ టు చేస్తాం కావున 1 బై 1 మైనస్ r లో ఎక్కడ n లేదు కదా, 1 బై 1 మైనస్ r టర్మ్ లో ఎక్కడ n లేదు కావున దాని ఏమవుతుందంటే కాన్స్టెంట్ కింద మనం తీసుకుంటాం. ఆ కాన్స్టెంట్ టర్మ్ ముందుకు తీసుకొస్తే 1 బై 1 మైనస్ r ఈక్వల్ టు లిమిట్ n టెండ్స్ టు r పవర్ n ప్లస్ 1 అని. ఇప్పుడు లిమిట్ n టెండ్స్ టు sn ఈక్వల్ టు 1 బై 1 మైనస్ r మైనస్ ఇక్కడ ఏంటి తెలుసు, లిమిట్ n టెండ్స్ టు r పవర్ n ప్లస్ 1 వాల్యూ 0 అని తెలుసు కదా, అంటే ఈ వాల్యూ 0 అవుతుంది. 0 ఇంటూ 1 మైనస్ r ఎంత అవుతుందంటే 0, అంటే 1 మైనస్ r అని. అంటే లిమిట్ n టెండ్స్ టు sn ఈక్వల్ ఎంత అవుతుంది 1 బై 1 మైనస్ r అని అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ టు 1 బై 1 మైనస్ r అని. ఇప్పుడు సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ టు 1 బై 1 మైనస్ r అని వస్తే దాని అర్థం ఏమవుతుంది మనకి, ఇప్పుడు మనకి సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ టు 1 బై 1 మైనస్ r అని వస్తే ఇప్పుడు మనకి ఏంటి వచ్చింది, సీక్వెన్స్ అన్నది ఈ సీక్వెన్స్ sn ఇస్ కన్వర్జెన్స్ టు 1 బై 1 మైనస్ r అని వచ్చిన బట్టి ఏమవుతుంది, కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్ డెఫినిషన్ ఏంటి ఏమవుతుంది మనకి, కన్వర్జెన్స్ సిరీస్ డెఫినిషన్ నుండి మనం ఏంటి రాసుకోవచ్చు అంటే ఈ sn అన్నది ఏ సిరీస్ యొక్క పార్షియల్ సమ్ అంటే సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ
r power n సిరీస్ యొక్క పార్షియల్ సమ్ కావున సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r power n is convergence to 1 by 1 minus r 1 by 1 minus r అవుతుంది. ఇప్పుడు మనం కేస్ 2 చెప్పాలి. కేస్ 2 ఏం చెప్పాలి? మనం కేస్ 2 ఏం చెప్పాలంటే లెట్ r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. r గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి. మనం ఏం చెప్పాలి? నౌ వి ప్రూవ్ దట్ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n is డైవర్జెన్స్ అని చెప్పాలి. r పవర్ n is డైవర్జెన్స్ అని చెప్పాలి. మీరు ఇక్కడ వరకు ఫస్ట్ నోట్ చేసుకోండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు మన కేసు 1 అయిపోయింది. కేసు 2 ఏం తీసుకున్నాం అంటే r గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ r పవర్ n is డైవర్జెన్స్ అని చెప్పాలి కదా. డైవర్జెన్స్ అని చెప్పాలంటే ఏమవుతుంది? మళ్ళీ Sn ని దీని యొక్క పార్షియల్ సమ్ కింద తీసుకున్నాం. u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ so on un అని తీసుకున్నాం. u0 అంటే ఇక్కడ un అంటే r పవర్ n అవుతుంది కాబట్టి u0 అంటే r పవర్ 0 అంటే 1, u1 అంటే r పవర్ 1, u2 అంటే r స్క్వేర్ so on r పవర్ n అని రాస్తాం. ఇప్పుడు కేసు 1 లో చేసాం కదా, Sn వాల్యూ ఎంత వచ్చింది? ఫైనల్ గా 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r అని వచ్చింది కదా. Sn ఈక్వల్ టు 1 మైనస్ r పవర్ n ప్లస్ 1 బై 1 మైనస్ r. ఇప్పుడు రెండు వైపులా న్యూమరేటర్ ని డినామినేటర్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే r పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై r మైనస్ 1 అనేది వచ్చింది. సిన్స్ r గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, r ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఇది ఏమవుతుంది? r పవర్ n ప్లస్ 1 అంటే 1 మైనస్ 1 బై 1 మైనస్ 1, 0 బై 0 ఇన్ఫినిటీ అవుతుంది కదా. r ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు Sn అన్నది ఏమవుతుందంటే మనం ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది Sn వాల్యూ. అదే r గ్రేటర్ దాన్ 1 అయింది అనుకో, అంటే సపోజ్ r ఈక్వల్ టు 2 రాసుకున్నాం అనుకో, 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ వస్తుంది అన్నమాట. r వాల్యూ 2 తీసుకుంటే 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ మైనస్ 1 ఇన్ఫినిటీ, 2 మైనస్ 1 ఎంత అవుతుందంటే 1, ఇన్ఫినిటీ బై 1 ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అందువల్ల సిన్స్ r గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయితే లిమిట్ n టైమ్స్ లిమిట్ r పవర్ n వాల్యూ ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది కావున, అంటే దట్ ఈస్ n అనేది ఇన్ఫినిటీకి వెళ్తున్నప్పుడు r పవర్ n అనేది ఏమవుతుందంటే ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు r వాల్యూ కంటే 1 కంటే ఎక్కువ అవుతున్నప్పుడు, 1 అవుతున్నప్పుడు అయితే 0 బై 0 అవుతుందంటే అండర్ఫైన్ అంటే ఇన్ఫైనైట్ అవుతుంది. అదే r ఈక్వల్ టు 2 తీసుకున్నా కూడా n అనేది ఇన్ఫినిటీకి వెళ్తున్నప్పుడు 2 పవర్ ఇన్ఫినిటీ అంటే ఎంత అవుతుంది? ఇన్ఫినిటీ కదా. అందువల్ల r గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అవుతున్నప్పుడు n టైమ్స్ ఇన్ఫినిటీ అయితే r పవర్ n టైమ్స్ ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ Sn అనేది ఈ సిరీస్ యొక్క పార్షియల్ సమ్ కింద తీసుకున్నాం కదా. ఈ సీక్వెన్స్ కన్వర్జెన్స్ అయితే సిరీస్ కన్వర్జెన్స్ అవుతుంది, సీక్వెన్స్ డైవర్జెన్స్ అయితే సిరీస్ కూడా ఏమవుతుందంటే డైవర్జెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ కన్వర్జెన్స్ అవుతుందా డైవర్జెన్స్ అవుతుందని చెప్పాలంటే లిమిట్ తీసుకోవాలి కదా. లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn ఈక్వల్ టు లిమిట్ n టైమ్స్ లిమిట్ Sn అంటే ఎంత? r పవర్ n ప్లస్ 1 మైనస్ 1 బై r మైనస్ 1 అని తీసుకున్నాం. ఇప్పుడు n టైమ్స్ ఇన్ఫినిటీ r వాల్యూ మనకంటే ఎక్కువ అవుతున్నప్పుడు n టైమ్స్ ఇన్ఫినిటీ అంటే అవుతుంది ఇన్ఫినిటీ మైనస్ 1 బై మనకి ఇక్కడ ఏదో ఒక వాల్యూ వస్తుంది. అందువల్ల ఈ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? n టైమ్స్ ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు Sn టైమ్స్ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. ఇక్కడ r ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 పవర్ ఇన్ఫినిటీ మైనస్ 1 ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ కదా. 2 మైనస్ 1 అంటే ఎంత అవుతుందంటే 1, ఇన్ఫినిటీ బై 1 ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అందువల్ల r వాల్యూ 1 అవుతున్నప్పుడు ఇన్ఫైనైట్ అవుతుంది. r వాల్యూ 1 కంటే ఎక్కువ అంటే 2 గాని 3 గాని 4 గాని తీసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే n టైమ్స్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది? n టైమ్స్ ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు Sn ఇన్ఫినిటీకి వెళ్తుంది అంటే అర్థం ఏంటి? లిమిట్ n టైమ్స్ ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఏదో ఒక నెంబర్ రావాలి. అలా కాకుండా మనకి ఇన్ఫైనైట్ వస్తుంది కావున ఏదో ఒక నెంబర్ వస్తే సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెన్స్ అంటాం. లిమిట్ n టైమ్స్ Sn అనేది ఏదో ఒక నెంబర్ కాకుండా ఇన్ఫైనైట్ నెంబర్ వస్తుంది కావున మనకి ఏమవుతుందంటే సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెన్స్ కాదు. కన్వర్జెన్స్ కాదు అంటే దానికి ఏ టర్మ్ వాడతాం అంటే డైవర్జెన్స్. కన్వర్జెన్స్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ ఏ కన్వర్జెన్స్ అన్నమాట. సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ ఏ కన్వర్జెన్స్ అంటే దాని అర్థం అంటే సీక్వెన్స్ Sn ఈజ్ డైవర్జెన్స్ అని. సీక్వెన్స్ Sn కన్వర్జెన్స్ కాదు అంటే ఏమవుతుందంటే సీక్వెన్స్ Sn ఈజ్ డైవర్జెన్స్. సీక్వెన్స్ Sn ఈజ్ డైవర్జెన్స్ అయితే ఈ
ఈ సీక్వెన్స్ ఎస్ అన్నది దేని యొక్క పార్షియల్ సమ్ సిగ్మా ఆర్ పవర్ n యొక్క పార్షియల్ సమ్ అవుతుంది వాడికి. ఇది కన్వర్జెన్స్ కాలేదు కావున ఈ సిరీస్ కూడా ఏమవుతుందంటే కన్వర్జెన్స్ కాలేదు. సిరీస్ కన్వర్జెన్స్ కాలేదు అనే దాన్ని ఏమంటారంటే నాట్ ఏ కన్వర్జెన్స్ అన్న డైవర్జెన్స్ అన్న ఒకటే. అంటే దాని అర్థం ఏంటి సిగ్మా n = 0 to ∞ r పవర్ n is డైవర్జెన్స్. ఇది థియరం.